మా అత్తగారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ముగ్గురిని ఒకే మంచం మీద నిద్రకేసి వాళ్ళ కాళ్ళ దగ్గరే పడుకునేవారట. పిల్లలకు ఒక వయసు వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకునే ప్లేస్ లేనంత పెద్దవాళ్ళు అయ్యే వరకు అలానే పడుకునేవారట. క్రొత్త ప్లేస్లో దూరంగా పడుకుంటే వాళ్ళ అవసరతలు పిల్లలకు తాను అందుబాటులో ఉండను అనుకునేవారేమో. ప్రపంచంలోని తల్లులందరూ తమ పిల్లల అవసరతలు అందుబాటులో ఉండాలని అనుకుంటారు. అందుకేనేమో దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను. అంతకంటే దగ్గరగా, అంతకంటే అందుబాటులో ఎవరుంటారు? ఈ దినం నువ్వు క్రీస్తును నీ స్వంత రక్షకునిగా ఎరిగి ఉంటే నువ్వు ఆయన అరచేతిలో ఉన్నావు. యేసేపులా చెరసాల వంటి పరిస్థితుల్లో ఉన్నా, నింద వేయబడిన పరిస్థితిలో ఉన్నా, దావీదు వలె పారిపోతున్న పరిస్థితులలో ఉన్నా, యోబు వలె నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు తన చేతిలో నిన్ను మోస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను తన అరచేతులలో రాసుకోలేదు, చెక్కుకున్నాడు. ప్రియదేవుని బిడ్డ, పరిస్థితి ఏదైనా కానీ ఆయన నీకు అందుబాటులో ఉన్న దేవుడు. నువ్వు రహస్యంగా దాచుకున్న ప్రతి గుండె కోతని ఆయన చాలా స్పష్టంగా చూస్తున్నాడు. మనుషులకు కనబడకుండా నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు ఆయనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నీ ప్రతి అడుగు ఆయన చూస్తున్నాడు. నీ జీవితంలోని ప్రతి భాగాన్ని ఆయన చాలా జాగ్రత్తగా, దగ్గరగా గమనిస్తున్నాడు. యు ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. నువ్వు చాలా మంచి హస్త కాపుదలలో ఉన్నావు. ఈ ఉదయాన్నే నీ హృదయంతో నువ్వు చెప్పుకో, నేను ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నాను. నేను తగిన కాలమందు జవాబు చూస్తాను. నేను ఆయన అరచేతులలో చెక్కబడి ఉన్నాను. నేను తగిన కాలమందు జవాబు చూస్తాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.